దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఒక మాట చెప్పాలని మేము ముందుకొచ్చాను. అదేంటంటే 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అనే మాట చూసారా? యెహోవా అందరికీ ఉపకారి. అవునండి, ఈ రోజుల్లో చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవారు ఉన్నారు, కానీ ఉపకారాలు చేసేవారు ఉన్నారా? ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టేవారు ఉన్నారే కానీ ఉపకారం చేసేవారు ఉన్నారంటారా? అయితే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో అంటున్నాడు, యేసు ప్రభు అందరికీ ఉపకారి అని ఆయన తెలియచేస్తుంటున్నాడు. అవును, ఎందుకు అంటే దేవుడు సమస్త సృష్టిని మనకి దానముగా దయచేసిన ఉపకారి. ఎందుకంటే ఆకాశం యొక్క భూమి యొక్క ఫలాన్ని మనం పొందుతున్నాం. అంతేకాదు, ఆయన ఇచ్చినటువంటి సూర్యుని వెలుగు, గాలి, మరి ఇంకా అనేకమైనటువంటి పంచభూతాల యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినవి అనుభవిస్తూ ఉంటున్నాం. అందుచేత యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటాడు, నన్ను నమ్మిన వారికి సకల ఆశీర్వాదాలు దయచేస్తాను అంటాడు. కనుక ఆయన మనకు చేసిన ఉపకారము ఇంత అంత కాదు. ఆ ఉపకారాన్ని మనము వెలకట్టలేము. అది ఎటువంటి ఉపకారమో తెలుసండి. ఆయన మానవులమైన మన కొరకు దేవాది దేవుడై ఉండి పరలోకమందు దేవాది దేవునితో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు మానవులకు ఉపకారం చేయటానికై తను నరుడుగా ఈ భూలోనికి వచ్చేసాడు. ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన జీవితమంతా ప్రజలందరికీ ఉపకారం చేయటానికే ఆయన జీవించారు. అంతేకాదు, ఆయన పోలికలు సృజించుకున్నటువంటి మానవుణ్ణి తనతో పాటు పరలోకంలో ఉంచుకోవడానికై వారు చేసినటువంటి స్వయంకృత అపరాధములు, వారు చేసినటువంటి పాపములు, వారు చేసిన అతిక్రమములన్నింటి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించారు. ఎందుకు అంటే నిన్ను రక్షించటానికి, పాపభూయిష్టమైన లోకం నుంచి రక్షించి తనతో పాటు పరలోకంలో ఉంచుకోవడానికి ప్రాణదానం చేసిన ఉపకారి. ఇంతటి ఉపకారి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నీ కొరకు ఎవరైనా అన్ని ఉపకారాలు చేయొచ్చు, ప్రాణాన్ని ఉపకారం చేసేవారు ఎవరూ లేరని విషయాన్ని తెలియచేస్తూ ఈ